186 ఇండెఫీ టెక్నాలజీస్ సీఈఓగా ఎవరు నియమితులయ్యారు? సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమలకు అంస్మేలు రుణాలు ఇవ్వడంపై దృష్టి సారించిన ఇండెఫీ టెక్నాలజీస్ యాక్సిస్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ సంగ్రామ్ సింగ్ను చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సిఇఒ)గా నియమించుకుంది. గతంలో యాక్సిస్ బ్యాంక్ అనుబంధ సంస్థ మరియు డిజిటల్ చెల్లింపుల యాప్ ఫ్రీచార్జ్కి చీఫ్ ఎగ్జిక్యూటివ్గా కూడా పనిచేసిన సింగ్, ఇండెఫీ యొక్క కోర్ ప్లాట్ఫారంను పెంచడానికి బాధ్యత వహిస్తారు మరియు ఉత్పత్తి, పంపిణీ, రుణ భాగస్వామ్యాలు, ట్రెజరీ, రిస్క్ మరియు టెక్నాలజీతో సహా కీలక విధులను విస్మరిస్తారు. ఇండెఫీ టెక్నాలజీస్ గురించి 2015లో స్థాపించబడిన గుర్గావ్ ఆధారిత ఇండెఫీ టర్మ్ లోన్లు మరియు క్రెడిట్ లైన్ల ద్వారా చిన్న వ్యాపారాలకు రుణ ఫైనాన్సింగ్ను అందిస్తుంది. దీని వార్షిక చెల్లింపులు దాదాపు 2500 కోట్ల రూపాయలు. ప్రస్తుతం దాని మొత్తం రాబడిలో 80% పైగా దాని టర్మ్ లోన్ ఉత్పత్తి నుండి వస్తుంది, మరో 15% క్రెడిట్ లైన్ల నుండి వస్తుంది. ప్లాట్ఫారం 2000 కోట్ల రూపాయలు క్రియాశీల రుణ పుస్తకాన్ని కలిగి ఉంది. దానిలో దాదాపు సగం దాని అంతర్గత బ్యాంకింగ్ నాన్ ఫైనాన్స్ కంపెనీ (ఎన్బిఎఫ్సి) నుండి నిధులు పొందింది. ఇప్పటి వరకు ఇండెఫీ 400 నగరాల్లో 96,000 పైగా రుణాలను పంపిణీ చేసింది. మొత్తం పంపిణీ విలువ రూ. 5,100 కోట్ల కంటే ఎక్కువ. 187 స్టెల్లంటిస్ ఇండియా యొక్క సీఈఓ మరియు ఎండీగా ఎవరు నియమితులయ్యారు? ఆదిత్య జైరాజ్ జనవరి 1, 2024 నుండి స్టెల్లాంటిస్ ఇండియా యొక్క సీఈఓ మరియు ఎండీగా నియమితులయ్యారు. ప్రస్తుతం స్టెల్లాంటిస్ ఇండియా డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ మరియు జీప్ ఇండియా అధిపతి ఆదిత్య రోలాండ్ బౌచారా తర్వాత భారతదేశంలో స్టెల్లాంటిస్కు నాయకత్వం వహించిన 6.5 సంవత్సరాల తర్వాత ఐరోపాలో మరొక ఫంక్షన్కు కేటాయించబడతారు. అతను 2021లో సీఈఓ మరియు ఎండీగా నియమితులైనప్పటి నుండి రోలాండ్ స్టెల్లాంటిస్ ఇండియా విస్తరణకు విజయవంతంగా నాయకత్వం వహించాడు. సిట్రోయెన్ మరియు జీప్లకు బలమైన పునాదిని స్థాపించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. 2021కి ముందు రోలాండ్ భారతదేశంలో సిట్రోయెన్ బ్రాండ్ను విజయవంతంగా ప్రారంభించాడు మరియు బ్రాండ్ కోసం సేల్స్ మరియు మార్కెటింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ హోదాలో తన కార్యకలాపాలను నడిపించాడు. ఇటీవలి నియామకం ఫిక్కీ అధ్యక్షుడు అనీష్ షా సుబ్రకాంత్ పాండా స్థానంలో ఫిక్కీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ హర్ష వర్ధన్ అగర్వాల్. వరల్డ్ రేడియో కమ్యూనికేషన్ కాన్ఫరెన్స్ 2023 చైర్మన్ మొహమ్మద్ అల్ రామ్సీ, యుఏఈ. బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ బీబీసీ బోర్డు అధిపతి సమీర్ షా. స్విగ్గీ ఇండియా చైర్మన్ ఆనంద్ కృపాలు. 188 ఐక్యరాజ్యసమితి సహకారంతో ఐసిఓఎన్జిఓ ద్వారా కర్మవీర్ చక్ర పతకం మరియు రెక్స్ కర్మవీర్ గ్లోబల్ ఫెలోషిప్తో ఎవరు సత్కరించబడ్డారు? డాక్టర్ హేమచంద్రన్ రవికుమార్ను న్యూఢిల్లీలో ఐక్యరాజ్యసమితి సహకారంతో ఐసిఓఎన్జిఓ ద్వారా కర్మవీర్ చక్ర పతకం మరియు రెక్స్ కర్మవీర్ గ్లోబల్ ఫెలోషిప్తో సత్కరించారు. ఈ అవార్డులు ఫిజికల్ మరియు బయో సైన్స్ మరియు మైక్రోబయోలాజికల్ స్టడీస్లో పరిశోధన మరియు అభివృద్ధికి డాక్టర్ హేమచంద్రన్ రవికుమార్ చేసిన విశేషమైన సహకారాన్ని గుర్తించాయి. రెక్స్ కరమ్వీర్ చక్ర పతకం అత్యంత ప్రతిష్టాత్మకమైన పౌర గౌరవాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఇది మానవాళి యొక్క శ్రేయస్సు కోసం ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ సేవలను ప్రదర్శించిన వ్యక్తుల కోసం ప్రత్యేకించబడింది. ఇటీవలి అవార్డులు దీపావళి పవర్ ఆఫ్ వన్ అవార్డ్స్ 2023 బాన్ కీ మూన్. ఫిన్లాండ్ ఆఫ్ఘనిస్తాన్ గో ద్వారా అంతర్జాతీయ లింగ సమానత్వ బహుమతి 2023. అజంతా
ఎల్లోరా ఫిల్మ్ ఫెస్టివల్లో పద్మపాణి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు, వెటరన్ జావేద్ అఖ్తర్. యుఎస్ ప్రభుత్వంచే అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక ఛాంపియన్, నిఖిల్ డే. ఇటలీ యొక్క అత్యున్నత గౌరవం, ఆర్డర్ ఆఫ్ మెరిట్ ఆఫ్ ది ఇటాలియన్ రిపబ్లిక్, కబీర్ బేడి. 189. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, ఇస్రో, ఏ సంవత్సరం నాటికి భారత వ్యోమగాములను మొదటిసారిగా చంద్రునిపైకి పంపాలని యోచిస్తోంది? భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ, ఇస్రో, 2040 నాటికి తొలిసారిగా భారతీయ వ్యోమగాములను చంద్రునిపైకి పంపాలని యోచిస్తోంది. ఈ మిషన్ కోసం భారత వైమానిక దళానికి చెందిన 4 టెస్ట్ పైలట్లు వ్యోమగాములుగా ఎంపికయ్యారు. ఇస్రో గగనయాన్ ప్రోగ్రాంతో అంతరిక్ష పరిశోధనలో తదుపరి దశను తీసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2 నుండి 3 మంది భారతీయ వ్యోమగాములను 3 రోజుల వరకు తక్కువ ఎర్త్ ఆర్బిట్, లియో, లోకి పంపాలని యోచిస్తోంది. ప్రస్తుతం వ్యోమగామిని నియమించిన వారు బెంగళూరులోని ఆస్ట్రోనాట్ ట్రైనింగ్ ఫెసిలిటీ, ఏటీఎఫ్, లో మిషన్, నిర్దిష్ట శిక్షణ పొందుతున్నారు. మానవ రేటెడ్ మానవులను సురక్షితంగా రవాణా చేయగల సామర్థ్యం, లాంచ్ వెహికల్, HLVM-3, క్రూ మాడ్యూల్, CM, మరియు సర్వీస్ మాడ్యూల్, SM, మరియు లైఫ్ సపోర్ట్ సిస్టంలతో కూడిన ఆర్బిటల్ మాడ్యూల్తో సహా క్లిష్టమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడం ప్రారంభమైన మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్యాన్లో ఉంటుంది. ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డ్రాప్ టెస్ట్, ప్యాడ్ అబార్ట్ టెస్ట్ మరియు టెస్ట్ వెహికల్ ఫ్లైట్లతో పాటు 2 ఒకేలాంటి అన్ క్రూడ్ మిషన్లు, G1 మరియు G2, గగన్యాన్ మిషన్కు ముందు ఉంటాయి. టెస్ట్ వెహికల్, TVD-1 యొక్క మొదటి డెవలప్మెంట్ ఫ్లైట్ అక్టోబర్ 21, 2023న ప్రారంభించబడింది మరియు ఇది క్రూ ఎస్కేప్ సిస్టమ్ యొక్క ఫ్లైట్ అబార్ట్లో విజయవంతంగా ప్రదర్శించబడింది. ఆ తర్వాత క్రూ మాడ్యూల్ వేరుచేయబడింది మరియు భారత నావికాదళం ద్వారా బంగాళాఖాతం నుండి సురక్షితంగా కోలుకుంది. ఇస్రో గురించి స్థాపించబడింది ఆగస్టు 15, 1969. ప్రధాన కార్యాలయం బెంగళూరు, కర్ణాటక. వ్యవస్థాపకుడు 1వ చైర్మన్ విక్రమ్ సారాభాయ్, 10వ చైర్మన్ ఎస్ సోమనాథ్. ఆర్యభట్ట భారతదేశపు మొదటి ఉపగ్రహాలు ఏప్రిల్ 19, 1975న ప్రయోగించబడ్డాయి. జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏ రోజున పాటిస్తారు? భారతదేశంలో ప్రతి సంవత్సరం డిసెంబర్ 14న జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవాన్ని జరుపుకుంటారు. లక్ష్యం, ఇంధన సామర్థ్యం మరియు పరిరక్షణ విలువ గురించి ప్రజలకు అవగాహన కల్పించడం. ప్రతి సంవత్సరం విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ వేడుకలకు నాయకత్వం వహిస్తుంది. 1991 నుండి డిసెంబర్ 14ని నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ డేగా నిర్ణయించారు. 2021లో విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా డిసెంబర్ 8 నుండి 14 వరకు ఇంధన పరిరక్షణ వారాన్ని కూడా పాటించింది.